బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశారని అన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే బాధితురాలికి కొంత న్యాయం జరిగిందని అన్నారు. బండి సంజయ్ పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి భగీరథ్ కేసుపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ ఇప్పటికే లొంగిపోయాడు కదా, ఇక ఇష్యూ ఏంటి అని అన్నారు. ఫోక్సో కేసులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల్లో విచారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో ప్రత్యక్ష ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుండడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సీడాట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, డీప్ టెక్ పరిశోధనలకు ఇది కీలక కేంద్రంగా మారనుంది. దీంతో ఏపీ విద్యార్థులు, స్టార్టప్లకు ప్రపంచ స్థాయి సాంకేతిక అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే తొలగించాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. సిబిఎస్ఈ 9, 10వ తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేసింది సిబిఎస్ఈ బోర్డు. 3 భాషల్లో 2 భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది. 10వ తరగతిలో 3వ భాషకు బోర్డు పరీక్ష ఉండదని, పాఠశాల ప్రదర్శన ఆధారంగానే మార్కులు ఇస్తామని తెలిపింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. విద్యార్థులకు నేర్పించాల్సిన భాషలేమిటనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అధికారం ఉందని స్పష్టం చేసింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ను కలిసిన విషయంపై రజనీకాంత్ స్పందించారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమని, స్టాలిన్ ఓటమి తనకు బాధ కలిగించిందని అన్నారు. విజయ్ సీఎం కావడం ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడేవాడినేమో కానీ విజయ్ పై అలాంటి భావన లేదని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య అసూయ కాదని, ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తాము 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. సీఎం విజయ్ పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న కమల్, తామిద్దరం వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నామని చెప్పారు. రాజకీయ పరిణామాలపై ప్రశ్నించగా మీలాగే చూస్తున్నానంటూ కమల్ హాసన్ ఘాటుగా స్పందించారు. నటుడు మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఐక్యధైర్య సేవా సమితి పేరుతో కొత్త ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా రక్తదానం, చిన్నారుల దత్తత వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 5 చిన్నారులను దత్తత తీసుకుని వారి విద్యాభ్యాసానికి సహాయం చేయనున్నట్లు మంచు మనోజ్ వెల్లడించారు. తన భార్య మౌనిక ఆలోచనతో ఈ ట్రస్ట్ ప్రారంభించామని, అవసరమైన వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని అన్నారు. ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. 88 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్ ఆనవాళ్లు బయటపడడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలాకు ఇప్పటివరకు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా పూర్తి చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులో స్క్రీనింగ్ పెంచాలని, బాధితులను వెంటనే క్వారంటైన్ చేయాలని WHO సూచించింది. దీనికి ఇప్పటివరకు పూర్తిస్థాయి ఆమోదిత చికిత్సలు, వ్యాక్సిన్లు అందుబాటులోకి లేకపోవడంతో దీని వ్యాప్తిని వెంటనే నియంత్రించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నెదర్లాండ్స్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి త్వరగా మారకపోతే ప్రపంచం మళ్లీ పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోవిడ్, ప్రపంచ ఘర్షణలు, ఇంధన సంక్షోభం ఈ దశాబ్దాన్ని విపత్తుల దశాబ్దంగా మార్చాయని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.